వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ తృతీయోధ్యాయః కర్మయోగః. మనము ముందుగా ఇంతకుముందు భాగంలోని 9 మరియు 10వ శ్లోకములు ఒక్కసారి చదువుకుందాము. యజ్ఞార్థాత్ కర్మణోహ్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచరా. సహ యజ్ఞః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధూక్. మనం ఇప్పుడు 11వ శ్లోకాన్ని నేర్చుకుందాం. నేను నిదానంగా చెప్తాను, మీరు నాతో పలకండి. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. మనం 11వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. మనము 11వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం. దేవతలని ఈ యజ్ఞములో ఆరాధించండి, ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఇలా పరస్పరం సంతుష్టిపరుచుకుంటూ పరమశ్రేయస్సును మీరు పొందుదురుగాక అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. మనం ఇప్పుడు 12వ శ్లోకాన్ని నేర్చుకుందాము. ఇష్టాన్ భోగాన్ హివో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యః యో భుంక్తే స్తేన ఏవ సః. ఇష్టాన్ భోగాన్ హివో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యః యో భుంక్తే తేన ఏవ సః. మనము 12వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. ఇష్టాన్ భోగాన్ హివో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యః యో భుంక్తే స్తేన ఏవ సః. ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యః యో భుంక్తే స్తేన ఏవ సః. ఇష్టాన్ భోగాన్ హివో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యః యో భుంక్తే స్తేన ఏవ సః. మనము 12వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. యజ్ఞం చేత ఆరాధింపబడిన దేవతలు మీకు ఇష్టభోగాలన్నీ ఇస్తారు. వారికి ఏమీ సమర్పించకుండా వాళ్ళు ఇచ్చిన వాటిని అనుభవించేవాడు
చోరుడే అంటే దొంగ అని అర్థము. తరువాయి భాగంలో మరో 2 శ్లోకాలను నేర్చుకుందాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.